ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో గ్రామీణ భారతం రూపురేఖలే మారుతున్నాయి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వచ్చిన కొత్త వికసిత్ భారత్ ఆజీవికా హామీ మిషన్ చట్టం 2025 వెనుక ఉన్న అపోహలేంటో, అసలు నిజాలేంటో తెలుసుకుందాం. వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలకు పని అత్యవసరమైన పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎందుకు ఆదుకోలేకపోయింది? పాత విధానంలో ఉన్న నిర్మాణాత్మక లోపాలు మరియు అవినీతి వల్ల కూలీలకు కష్టకాలంలో పని దొరకడం కష్టమయ్యేదేది. ఈ అడ్డంకులను తొలగించి మోదీ ప్రభుత్వం ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో పనిని గ్యారంటీ చేస్తోంది. 100 రోజుల పని గ్యారంటీని తగ్గిస్తున్నారా? అస్సలు లేదు. అందరూ గ్యారంటీగా 125 పని దినాలు కల్పిస్తున్నారు. అంతేకాదు, పని దొరక్కపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా తప్పనిసరి చేశారు. 60 రోజుల నో వర్క్ రూల్ వల్ల కూలీలకు నష్టమా? ఇది రైతులకు, కూలీలకు ఇద్దరికీ లాభమే. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే సమయంలో కూలీలకు పొలాల్లో ఎక్కువ కూలి దొరుకుతుంది. అదే సమయంలో రైతులకు పని వాళ్ళ కొరత ఉండదు. కొత్త పేరుతో అవినీతిని దాస్తున్నారా? సాధ్యమే కాదు. ఏఐ టెక్నాలజీ, జీపీఎస్ ట్రాకింగ్ మరియు డిజిటల్ హాజరుతో పూర్తి పారదర్శకత తెచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా డబ్బులు నేరుగా కూలీల ఖాతాల్లోకే పడతాయి. ఇది గ్రామీణ భారత ప్రగతికి మోదీ గారి గ్యారంటీ. అపోహలు వద్దు, అభివృద్ధిని ఆహ్వానిద్దాం.